హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోవ్య డైరీస్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఆల్ అబౌట్ శ్రావణ మాసం పూజా డే. మేము ఎలా పూజ చేసుకున్నామో మీకు కూడా చూపించాలి అనుకుంటున్నాను. పెళ్ళైన తర్వాత ఇదే నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం. ఈ పండగ ముందు రోజు అంటే థర్స్డే నైట్ డెకరేషన్కి సంబంధించి ఫ్లవర్స్ అన్నీ మాల కట్టేసుకున్నాము. ఇలా ముందు రోజు చిన్న చిన్న పనులు లాంటివి అంటే పూల మాల కట్టుకోవడం, తోరణాలు కట్టుకోవడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం, డెకరేట్ చేసుకోవడం లాంటివి ముందుగా చేసేసుకుంటే ఆ రోజుకి కొంచెం ఫ్రీగా చేసుకోవచ్చు. అన్నీ ఒక్క రోజులో ఒక్క పూటలో చేసుకోవడానికి కష్టమవుతుంది కాబట్టి ఇలా చేసుకోవడం మంచిది. నేను ఇక్కడ ద్వారం ఎంట్రన్స్కి పసుపు రాసి బొట్లు పెడుతున్నా. ఇది ఫ్రైడే మార్నింగే చేసుకున్నాను, ఎందుకంటే రిమైనింగ్ నైవేద్యాలు అవి ప్రిపేర్ చేయడానికి నాకు మా అత్తగారు హెల్ప్ చేస్తారు. మీకు హెల్పింగ్ అలా ఎవరూ లేకపోతే ఒక్కరే అన్నీ చేసుకోవాలి అంటే ముందు రోజు నైట్కి చేసుకోవటం మంచిది. నాకు పిండితో ముగ్గులు వేయడం రాదు కాబట్టి స్టెన్సిల్స్ యూజ్ చేసుకొని వేసుకుంటున్నాను. అమ్మవారిని నిలబెట్టడానికి ఒక పీట తీసుకున్నాను. ఆ పీట మొత్తానికి ఎక్కడా ఖాళీ లేకుండా అన్ని వైపులా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని ముగ్గు పెట్టుకొని అలంకరించుకున్నాను. అమ్మవారిని తయారు చేయడానికి సరిపడా హైట్ ఉండేలా ఒక చిన్న క్యాను, ఒక చిన్న బింది బాడీగా తీసుకున్నాను. ఈ చెంబుకి అమ్మవారి హ్యాండ్స్లో సెట్ చేయడానికి ఒక స్టిక్ని టైట్గా కట్టుకున్నాను. ఒకదాని మీద ఒకటి కదలకుండా ఉండేలా అమర్చుకున్నాను. ఇక్కడ నేను బిందెలో బియ్యం వేసుకున్నాను, ఎందుకంటే ఖాళీగా ఉంటే శారీ కట్టినప్పుడు బరువుకి కదిలిపోతుంది. ఇప్పుడు బ్యాక్ డ్రాప్లో డెకరేషన్ క్లాత్ని సెట్ చేసుకున్నాను. అమ్మవారి కోసం ముందుగా అలంకరించుకున్న పీటను పెట్టి కొంచెం బియ్యం వేసి అద్దుకున్నాను. దాని మీద పసుపు కుంకుమ వేసుకున్నాను. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అమ్మవారి రూపాన్ని సరిగ్గా పీట మధ్యలో బియ్యం మీద నిలబెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకొక పీట తీసుకొని ముందులాగా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని పీట మధ్యలో బియ్యం వేసి కలశం నిలుపుకున్నాను. అమ్మవారి రూపం కలశంతో పాటు పక్కనే ఫోటోని కూడా పెట్టుకున్నాను. ఫోటోకి అమ్మవారికి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పూలదండ వేసుకున్నాను. నా దగ్గర ఇంకా మిగిలిన పువ్వులను
అమ్మవారికి కలశంకి ఫోటోకి డెకరేట్ చేసుకున్నాను. ముందుగా కట్టి ఉంచుకున్న బంతిపూల మాలని ఎంట్రన్స్లో కూడా పెట్టుకున్నాము. నా దగ్గర ఇంకా పువ్వులు ఉంటే పీటకు కూడా డెకరేట్ చేసుకుంటున్నాను. కలశం నిలబెట్టే ముందు చెంబులో కొంచెం నీళ్ళు, పసుపు, కుంకుమ, అక్షింతలు, ఒక కాయిన్ వేసుకోవాలి. అరిటాకు వేసుకొని తయారు చేసి పెట్టుకున్న ప్రసాదాలను అమ్మవారికి ఒక్కొక్కటిగా పెట్టుకుంటున్నాను. అమ్మవారి దగ్గర దీపం వెలిగించే ముందు నిత్యం పూజించుకున్న దేవుడి దగ్గర దీపం పెట్టుకొని ప్రసాదం పెట్టుకున్నాను. శ్రావణ మాసం పూజ చేసేవాళ్ళు చేతికి తోరాలు కట్టుకొని పూజ చేయాలి అంటారు కదా. దానికి తెల్లదారాన్ని 9 వరుసలు తీసుకొని దానికి పసుపు రాసి 9 ముళ్ళు వేయాలి. అందులో ఒక ముడికి పువ్వుతో కట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న తోరాన్ని కుడి చేతికి కట్టించుకున్నాను. ఇలానే ఇంకో 9 వరుసలతో ఇంకొక తోరం కట్టుకొని కలశానికి కట్టుకోవాలి. పూజ మొదలు పెట్టడానికి దీపం వెలిగించుకున్నాను. శ్రావణ మాసంకి దీపం వెలిగించినప్పుడు ఆవు నెయ్యితో వెలిగించుకుంటే చాలా మంచిది. అమ్మవారికి ప్రసాదాలు, తాంబూలం, చీర సమర్పించుకున్నాను. లక్ష్మీదేవి అష్టోత్తర స్తోత్రం పెట్టుకొని నేను, మా అత్తగారు, మా పక్కింటి వాళ్ళు కలిసి కలశం దగ్గర కుంకుమ పూజ చేసుకున్నాము.
పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర నిత్యం పూజ చేసుకున్న దగ్గర హారతి ఇచ్చుకున్నాను. పూజ అయిపోయాక ఒకరికి, ముగ్గురికి, 5గురికి లేదా 7గురికి ఇలా తాంబూలం ఇచ్చుకోవాలిగా. అలా మొదటిది మా అత్తగారి కాలికి పసుపు రాసి కుంకుమ పెట్టి తాంబూలం ఇచ్చుకున్నాను. మన స్తోమతకి తగ్గట్టు ఎంతమందికి నచ్చితే అంతమందికి తాంబూలం ఇచ్చుకోవచ్చు. నేను 5గురికి ఇచ్చుకున్నాను. తాంబూలంలో ఆకు, వక్క, 2 అరటిపళ్ళు, డబ్బులు, బ్లౌజ్ పీసు, పువ్వు, పసుపు కొమ్ము, నానబెట్టిన శనగలు ఇచ్చుకున్నాను. ఆ వరలక్ష్మీదేవి కటాక్షం మీకు, మీ కుటుంబ సభ్యులకి కూడా కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే అండి ఈ వీడియోకి. ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.